రాము, నువ్వా? ఏమిటిలా వచ్చావు? మిమ్మల్ని ప్రయాణం చేయకుండా ఆపటానికి. అంటే ఏమిటి నీ ఉద్దేశం? ఈ ప్రయాణంలో ఎదురయ్యే ఏ ప్రమాదంలోనూ మీరు చిక్కుకోకూడదు. రాము. అవును, మీరు వెళ్ళటానికి వీల్లేదు. వెళ్ళటం నా డ్యూటీ. వద్దనటానికి నువ్వెవరు? నేనా? అమ్మకు తలకొరివి పెట్టినాడే మీ కొడుకునయ్యాను. మిమ్మల్ని కాపాడుకోవటం నా డ్యూటీ. రాము, కర్తవ్యం నిర్వహించే ఆఫీసర్కి అడ్డుపట్టం నేరం, చట్ట విరుద్ధం. తెలుసా? నాకున్న మనిషిని, నాన్న మనిషిని కాపాడుకోవటం నేరమని ఏ చట్టం చెబుతుంది? అనవసరంగా నువ్వు వాదించే ప్రయోజనం లేదు. ఆ భగవంతుడు చెప్పినా నేను ఆగను. వెళ్ళి తీరుతాను. ఐ విల్ డూ మై డ్యూటీ. నాన్న, నాన్న, మీ మీద చేయి చేసుకున్నందుకు నన్ను మన్నించండి నాన్న, మన్నించండి. మీరు స్పృహలో ఉన్నప్పుడు నాన్న అని పిలవలేని నేను ఇప్పుడు మనసారా మిమ్మల్ని నాన్న అని పిలుస్తున్నాను. నాన్న, కొడుకుగా మీ బాధ్యత నేను నిర్వర్తిస్తాను. నాన్న, నిర్వర్తిస్తాను. ఏమిటో రంజిత్, దారేదో మళ్ళిస్తున్నావు? ఇది అడ్డదారి, మన గమ్యానికి దగ్గర దారి. ఏమిటి మనీజీ? రాము, రాము నా కొడుకా? అవును అంకల్. అత్తయ్య పోయేటప్పుడు గౌరమ్మ నిజం చెప్పింది. రవిని బాగు చేసి మీకు అప్పగించే వరకు నిజాన్ని బయట పెట్టకూడదని రాము మా దగ్గర ప్రమాణం తీసుకున్నాడు. ఇప్పుడు కూడా రవిని రక్షించాలని, మిమ్మల్ని ప్రమాదంలోకి వెళ్లకుండా ఆపాలని మీకు సృహ పోగొట్టి మీ వేషంలో తను వెళ్ళాడు. ఏమిటి? నా కన్న కొడుకు రాము నన్ను, తన తమ్ముణ్ణి కాపాడుకోవటానికి ప్రాణాలకు తెగించి వెళ్ళాడా? ఎక్కడికి పెడుతున్నారో చెప్పాడా? చెప్పాడు అంకల్. వాళ్ళు వస్తున్నారు. వస్తున్నారా? వెరీ గుడ్, వెరీ గుడ్. నాగరాజు, మన విదేశీ స్నేహితులు వస్తున్నారా? వస్తున్నారు, వస్తున్నారు. ఈలోగా నీకు ఒక వింత చూపిస్తాను. ఏమిటా వింత? నాగరాజు, ఏమిటి డ్రామా? తొందరపడ్డావు, ఆ తుపాకీలను తోటాలు నీ గుండెలో చూసిపోతాయి. నాగరాజు, ఏమిటో నీ ఉద్దేశం? ఏముంది? ఆర్మీ ప్రాణం సంపాదించడానికి నీ అవసరం నాకు లేదు కనుక నేను ఇక్కడి నుంచి పంపేయచ్చు. కానీ మీ వంశాన్ని సర్వనాశనం చేస్తానని మీ నాన్నతో నేను చేసిన శపథం నెరవేరాలిగా. అందుకే నా పని పూర్తి కాగానే నిన్ను, నీ భార్యని జాయింట్ గా సమాధి చేస్తాను. ఆ వార్త విని నీ బాబొస్తాడు, వాడిని కూడా అక్కడ సమాధి చేస్తాను. అందుకే ఈ 3 గోతులు తీస్తున్నాను. నిన్ను నమ్మి నీతో చేతులు కలిపి నేరాలు చేసినందుకు నన్నే మోసం చేస్తావా? నీ మాటలకు లొంగి నా కన్న తండ్రిని దెబ్బతీయడానికి సిద్ధపడినందుకు నన్నే వెనుపోటు పొడుస్తావా? ఏమిట్రా ఇదంతా? ఎవరు వాళ్ళు? మీరు ఇక్కడే ఉండండి, కాసేపట్లో మీకే తెలుస్తుంది. డాడీ, మీరు రాకండి డాడీ, మీరు రాకండి ప్లీజ్. వెళ్ళిపోండి డాడీ, వీడు మనందరి ప్రాణాలు తీయాలనుకుంటున్నాడు. డాడీ, నేను చచ్చిపోయినా పర్వాలేదు, మీరు మాత్రం రాకండి డాడీ. తండ్రి మీద ఇంత ప్రేమ ముందే ఉంటే నీకు ఈ దౌర్భాగ్యం పట్టకపోను రా కొడక. మై డియర్ పార్ట్నర్, నీకు నువ్వు తెచ్చిన ప్రాణికి స్వాగతం, సుస్వాగతం. వేషం మార్చి బ్రహ్మాండంగా నటించి అందరినీ నమ్మించినందుకు నీకు నా జోహార్. ఇక నుంచి నువ్వు నా ఆప్తమిత్రుడు రహీం. నేను రహీంని కాదు, నీ స్నేహితుడిని కాదు నాగరాజు. మరి నీ ఆట కట్టించటానికి వచ్చిన రాముని. ఏమిటి నాటకం? నేను వేషం వేసింది, నటించింది నీలాంటి నీచులతో చేతులు కలపటానికి మాత్రం కాదు, మంచిని పెంచటానికి, నిజాయితీని నిలబెట్టడానికి మాత్రమే. మర్యాదగా మీ తుపాకులు పారేయండి, లేదా మీ బాసు తస్తాడు. నువ్వు రామో, రహీమో, రంజితో నాకు అనవసరం. మర్యాదగా రివాల్వర్ పారేసి ఆ ప్లాన్ పెట్టి నా చేతికి, లేదా ఈ పిల్ల ప్రాణం తీసేస్తాను. తీసుకెళ్ళి
రాము, రహీం పేరుతో వచ్చి నన్నే మాయ చేసిన నీ తెలివితేటలు అభినందిస్తున్నా. రవితో పాటే నిన్ను కాల్చి చంపుతాను. ఈ పంచదార చిలక విషయం తర్వాత ఆలోచిస్తాను. కొడుకు తెచ్చాడన్న వార్త తెలియగానే రంజిత్ గుండె పగిలి తెస్తాడు. దాంతో నా పగ ప్రతిజ్ఞ రెండు నెరవేర్తాయి. ఆఖరిసారిగా దేవుని ప్రార్థించుకోండి. 1, 2. రంజిత్ కుమార్, నువ్వా? అవును, నేనే. నీ పగ ప్రతిజ్ఞ ఈ జన్మలో నెరవేరమని గర్జించి చెప్పటానికి వచ్చిన సింహాన్ని. డబ్బు కోసం మాతృదేశాన్ని విదేశీయులకు అమ్మజూపే ఇలాంటి నీచులు, నికృష్టులు, దేశద్రోహుల పాలిటి సింహ స్వప్నాన్ని. ముందుకు వచ్చావంటే రాము, రవిలు మా వాళ్ళ తుపాకులకు బలైపోతారు. జాగ్రత్త. మర్యాదగా రివాల్వర్ పారాయి. నాగరాజు, చేతిలో ఆయుధం లేకపోయినా నన్ను, నా దేశాన్ని రక్షించుకోగలనన్న ఆత్మస్థైర్యం నాకుంది. నీ ఆయుధాలను, మందిని, మార్బలాన్ని చూచి బెదిరిపోకుండా నా ఉద్యోగ ధర్మం నిర్వర్తించగలనన్న మనో నిబ్బరం కూడా ఉంది. నాగరాజు, నీ చావు నీ చేతుల్లో ఉంది. ఏంటో అనేది? అవును, ఆ పెట్టెలో ఉన్నది ప్లాన్ కాదు, టైం బాంబ్. తెరిచి చూడు. ఇదిగో, ఇది చూడు.